ఈరోజు మనం జోసెఫ్ మర్ఫీ రాసిన ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను ఈ బుక్లో చదివిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తాను. మీరు ఎలా మీ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి సక్సెస్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ తెచ్చుకోవచ్చు అనేది మీకు చెప్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ అండ్ అన్లాక్ ది పొటెన్షియల్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. నెంబర్ 1, కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్. అసలు కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? కాన్షియస్ మైండ్ అంటే మన డైలీ డెసిషన్స్కి యూస్ చేసే మైండ్. లైక్ ఏ బుక్ చదవాలి, ఏం తినాలి చూస్ చేసుకోవడం, మీ ఇంటిని అండ్ మీ లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేయడం, దీన్ని కాన్షియస్ మైండ్ అంటారు. సబ్కాన్షియస్ మైండ్ అంటే అది ఆటోమేటిక్గా ఫంక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది, లైక్ హార్ట్ బీట్, సర్క్యులేషన్ అండ్ డైజెషన్. కాన్షియస్ మైండ్ లాజికల్ డెసిషన్స్ తీసుకుంటుంది, కానీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏం చెప్తే అదే నిజం అనుకుంటుంది. సబ్కాన్షియస్ మైండ్ని సబ్జెక్టివ్ మైండ్ అని కూడా అంటారు. ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ సీరియస్లీ, సో మంచి థాట్స్ని ఫీడ్ చేయాలి. సబ్కాన్షియస్ అండ్ హెల్త్ విత్ హీలింగ్ పవర్. సబ్కాన్షియస్ మైండ్ బాడీలో వైటల్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇట్ హ్యాస్ ఆన్సర్స్ టు ఆల్ ది ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్, మీరు పడుకునే ముందు మీ గోల్ని ఇమాజిన్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్ అది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్ ఆల్ డే లాంగ్ అనే కోట్ ఇక్కడ బాగా అప్లికబుల్. నెగిటివ్గా అనుకుంటే నెగిటివిటీ అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్గా అనుకుంటే పాజిటివిటీ. సబ్కాన్షియస్ మైండ్ అది రియాలిటీగా మారుస్తుంది, లైక్ వాటర్ పైప్ షేప్ తీసుకునే విధంగా. సబ్కాన్షియస్ మైండ్ మీ బిలీఫ్స్ని ఫాలో చేస్తుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హీలింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ త్రూ ది సబ్కాన్షియస్ మైండ్. మీరు ఫిజికల్ ఆర్ ఎమోషనల్గా సఫర్ అవుతున్నారంటే సబ్కాన్షియస్ మైండ్ని ట్రస్ట్ చేసి హీలింగ్ చేసుకోవచ్చు. టెక్నిక్స్ ఫర్ సక్సెస్. ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ని ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవడానికి చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ చూద్దాం. ఈ టెక్నిక్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తుంది. విజువలైజేషన్ టెక్నిక్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ మెథడ్. మీరు మీ గోల్ని వివిడ్గా, డీటెయిల్గా ఇమాజిన్ చేసుకోవాలి, యాజ్ ఇఫ్ ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్త్ పొందాలని కోరుకుంటే మీ బాడీ కంప్లీట్లీ హెల్తీగా, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు అని ఇమాజిన్ చేయండి. గోల్కి సంబంధించిన ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఇమాజిన్ చేయడం చాలా ఇంపార్టెంట్, లైక్ విజువల్స్, సౌండ్స్ అండ్ ఈవెన్ ఎమోషన్స్. ఈ టెక్నిక్లో మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసి అది మీ రియాలిటీగా చేంజ్ చేస్తుంది. బౌద్ధ్వాన్ టెక్నిక్. బౌద్ధ్వాన్ టెక్నిక్లో మీరు మీ గోల్కి సింపుల్ ఫ్రేజెస్ యూస్ చేయాలి అండ్ రిపీట్ దెమ్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. ఎగ్జాంపుల్, ఐఎమ్ హెల్దీ ఆర్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఇది సబ్కాన్షియస్ మైండ్లో సెట్ అయిపోతుంది వెన్ యూఆర్ ఇన్ దట్ రిలాక్స్ స్లీపీ స్టేట్. సబ్కాన్షియస్ మైండ్ రిలాక్స్ స్టేట్లో వచ్చినప్పుడు మీరు ఏం చెప్పినా అది యాక్సెప్ట్ చేస్తుంది. నైట్ టైం సబ్కాన్షియస్ మైండ్లో మంచి ఇంప్రెషన్స్ని క్రియేట్ చేయడానికి బెస్ట్ టైం. పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్తూ ఉండండి. స్లీపింగ్ టెక్నిక్, ఇది కూడా చాలా సింపుల్ టెక్నిక్. పడుకునే ముందు మీరు మీ మైండ్లో డిజైర్డ్ రిజల్ట్ గురించి లాస్ట్ థాట్స్ పెట్టి పడుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు జాబ్ సక్సెస్ కోసం కోరుకుంటే మీ వర్క్లో సక్సెస్ అచీవ్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. స్లీప్ టైంలో సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ మీ లాస్ట్ థాట్ అది డైజెస్ట్ చేస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ పడుకునే టైంలో మీ గోల్స్ మీద వర్క్ చేస్తుంది అండ్ మీ డిజైర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అఫర్మేషన్స్ మెథడ్. పాజిటివ్ అఫర్మేషన్స్ని ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ విల్ బీ హ్యాపీ, సే ఐ యామ్ హ్యాపీ. మీ సబ్కాన్షియస్ మైండ్ ఫ్యూచర్కి సిగ్నల్స్ ఇవ్వదు, అది ప్రెజెంట్ టెన్స్లో మీ బిలీఫ్ని ఫాలో అవుతుంది. పాజిటివ్ అఫర్మేషన్స్ని ఫీల్ అవ్వడం అండ్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం ఇంపార్టెంట్. ఎప్పుడూ ఒక మంచి మూడ్లో ఉండి బిలీవ్ చేయండి అండ్ అఫర్మేషన్స్ని రిపీట్ చేస్తూ ఉండండి. కాన్ఫిడెన్స్, ఎఫర్ట్ అండ్ మనీ మైండ్ సెట్. ఫెయిలియర్స్కి ఒక మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చాలామంది ఎక్సెసివ్ ఎఫర్ట్ పెడతారు కానీ కాన్ఫిడెంట్గా ఉండరు. ఇమాజిన్, మీరు ట్యాక్సీ డ్రైవర్కి మీ డెస్టినేషన్ చెప్పి ఒక డజన్ కన్ఫ్యూజింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డ్రైవర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అలాగే సబ్కాన్షియస్ మైండ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్తో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మనీ మైండ్ సెట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జోసెఫ్ మర్ఫీ పావర్టీ ఈజ్ ఎ మెంటల్ డిసీజ్ అన్నాడు. రిచ్ పీపుల్ స్ట్రెస్ అవ్వకుండా అబండెన్స్ గురించి పాజిటివ్గా అనుకుంటారు, మనీ గురించి నెగిటివ్గా అనుకుంటే అది మనల్ని అట్రాక్ట్ చేయలేదు. సో పాజిటివ్ బిలీఫ్స్ ఉంటే ఫైనాన్షియల్ సక్సెస్ కూడా ఈజియర్ అవుతుంది. స్లీప్, ప్రొడక్టివిటీ అండ్ హ్యాపీనెస్. ప్రాపర్ రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ముందు చెప్పినట్టు స్లీప్లో మీ సబ్కాన్షియస్ మైండ్ మీకోసం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ నాప్స్, క్యాట్ నాప్స్ కూడా ప్రొడక్టివిటీని పెంచుతాయి. స్లీప్ ఇన్ పీస్, వేక్ ఇన్ జాయ్, బికాస్ సబ్కాన్షియస్ మైండ్ helps in fulfilling your desires.
హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్ దట్ వీ కెన్ మేక్ ఎవ్రీ డే. హ్యాపీనెస్ అంటే మీరు ఉండే సిచ్యువేషన్ బట్టి కాదు, మీరు ఎలా అనుకుంటారో అలానే ఉంటుంది. ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ అండ్ మెయింటైనింగ్ ఏ పాజిటివ్ అవుట్లుక్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. హ్యాపీనెస్ని కల్టివేట్ చేసుకోవడం ఇంపార్టెంట్, బికాస్ హ్యాపీయెస్ట్ పీపుల్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్తో కంటెంట్గా ఉంటారు. వెన్ యూ చూస్ హ్యాపీనెస్ యూ అట్రాక్ట్ మోర్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఎమోషనల్ మెచ్యూరిటీ, క్రిటిసిజం అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇది మనకి క్రిటిసిజంని కన్స్ట్రక్టివ్గా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. క్రిటిసిజం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. పర్సనల్గా తీసుకోకుండా ఇది మంచి అవకాశం అనుకొని చేంజ్ చేసుకోవాలి. అదర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వాల్యుబుల్ ఇన్సైట్ని ప్రొవైడ్ చేస్తుంది. క్రిటిసిజంని పాజిటివ్గా యాక్సెప్ట్ చేసినప్పుడు మనలో ఎమోషనల్ రిలయన్స్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ని బ్రేక్ చేయడం కూడా ఎమోషనల్ మెచ్యూరిటీతో కలిసి ఉంటుంది. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ట్రిగర్ అవుతున్నాయో అనేవి అర్థం చేసుకోండి, అండ్ అవి ఎలా ఎమోషనల్గా కలవాలో కూడా తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్ వల్ల ఓవర్ రియాక్ట్ అవుతున్నారంటే ఆ స్ట్రెస్కి రీజన్ ఏంటో ఐడెంటిఫై చేసి హెల్తీ కాపీయింగ్ మెకానిజం డెవలప్ చేయండి. బ్యాడ్ హ్యాబిట్ని గుడ్ హ్యాబిట్తో రీప్లేస్ చేయండి, లైక్ వాకింగ్ లేదా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం. లాస్ట్ పాయింట్, ఫియర్ అండ్ రిటైర్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మై ఫేవరెట్ పాయింట్. ఫియర్ ఈజ్ ఆఫెన్ సీన్ యాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యారియర్ టు ది సక్సెస్. ఫియర్ ఆఫ్ ఫెయిలియర్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ ది బిగ్గెస్ట్ బ్యారియర్ ఆఫ్ సక్సెస్. కానీ ఫియర్ని ఓవర్కమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఫియర్ని ఫేస్ చేసి కంఫర్ట్ జోన్ నుండి స్టెప్ అవుట్ అయ్యి న్యూ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్కి ఛాన్సెస్ ఇవ్వాలి. నెక్స్ట్, రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే మీ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్కి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడం. కానీ రిటైర్మెంట్ తర్వాత చాలామంది యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ ఫియర్ బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే రిటైర్మెంట్లో పీస్ అండ్ జాయ్ పొందవచ్చు. రిటైర్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎండ్, ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ and you can fill it with passion, purpose and fulfillment only if you let go of fear and embrace change. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న పాయింట్స్ని రివైజ్ చేసుకున్నాం. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్తో డెసిషన్స్ తీసుకుంటాం, బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. మంచి థాట్స్ని సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేయాలి. హీలింగ్ పవర్. సబ్ కాన్షియస్ మైండ్ బాడీలో హీలింగ్ పవర్ని స్టార్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ వెన్ యూ విజువలైజ్ యువర్ గోల్స్ బిఫోర్ స్లీప్. టెక్నిక్స్ ఫర్ సక్సెస్. విజువలైజేషన్, అఫర్మేషన్స్ అండ్ పాజిటివ్ థాట్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లో సక్సెస్ అట్రాక్ట్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అండ్ మనీ మైండ్ సెట్. కాన్ఫిడెన్స్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మనీ గురించి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఈజియర్ అవుతుంది. హ్యాపీనెస్ అండ్ ప్రొడక్టివిటీ. స్లీప్ అండ్ గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తారు, ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓవర్కమింగ్ ఫియర్. ఫియర్ని ఫేస్ చేసి కంఫర్ట్ జోన్ నుండి స్టెప్ అవుట్ అయితే న్యూ ఆపర్చునిటీస్ అండ్ సక్సెస్ పొందుతారు, ఈవెన్ ఇన్ రిటైర్మెంట్. అండ్ రిమెంబర్, రిటైర్మెంట్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇట్స్ అ న్యూ బిగినింగ్.